ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. పాత వ్లాగ్లో పోయింది. పాత వ్లాగ్లో చూసుకోవచ్చు. వీడియో మా తాతయ్య పాత వ్లాగ్లో చూసుకోవచ్చు. 5 minutes పెట్టిన. ఫస్ట్ అదే వేరే చెప్తా, బయటకు పోయినా అని చెప్తా, బయటకు పోయినా అని చెప్తా. ఎందుకంటే అయితే ఒక్క నిమిషం. కొండగట్టు హనుమంతుడి గుడి. కొండగట్టు ఏమో తాత, అదేం గుడి తాత? ఇప్పుడు మేము పోయేది ఆంజనేయ స్వామి గుడి తెలుసు. అది ఏం కొట్ట? అయితే అది కనుక్కొని చెప్తా తర్వాత. నెక్స్ట్ కట్ల అయితే ఆడ పోతున్నాం. ఈరోజు సాటర్డే గుడికి పోతా. మామూలుగా మొక్కున్నా కాబట్టి పాస్ అవుతా అని అయితే పోతా అని. ఇంకా ఇప్పుడు అటు పోతున్నాం. అదే బ్లాగ్, అదే కంటెంట్, ఏం లేదు. ఇంకా ఛార్జింగ్ కూడా వీడియో ఆన్ చేయగానే ఇట్లా ఛార్జింగ్ కింద పడిపోతుంది. 10 సంవత్సరాల ఫోన్ ఇది. అప్పుడు కొత్త ఫోన్ కొనాలా. మీరు కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచి వ్యూస్ ఇచ్చి ఫేమస్ చేసి చూస్తే కొనేస్తాం. ఎంతసేపు చెప్పరు. మీసాలు జల్దీ దొరికితే బాగుంది గడ్డం కంటే. ఇప్పుడే నాస్తా తిని బయటకు వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నాస్తా తిని కండ కింద అన్నీ తగ్గిపోయింది. కండ లేదు, మొత్తం పులుసు గారిపోయింది. దాని తర్వాత అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు స్నానం చేసి 3 గంటల పోతాం. తినేసిపోతామో తినకుండా పోతామో తెలియదు, కానీ 3 పోతాం. నూనె బాగా తలిగించినాం. నూనె ఓకే, లెట్స్ సీ. స్టేట్ వేచి ఉండండి. హాయ్ చెప్పు. యూట్యూబ్లో వస్తుంది. ఏడా ఇట్లా పడుతుంది, అయిపోతుంది. గడ్డం పెరుగుతుంది మీసాలు. ఓకే, మీకాడ చూస్తారా మీరు? అది బాత్రూమ్ కొడుతున్నారు. బాల్కనీ ఇప్పుడే స్నానం అయిపోయింది. ఇది వద్దుదామని ఉన్నా కానీ ఎందుకు గలీజ్ అవుతుందని వత్తలేకపోతుంది. డన్ విత్ డ్రెస్సింగ్. ఏం లేదు, సింపుల్ బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్. గుడికి కదా, అందుకే వైట్ షర్ట్ వేసి, లేకపోతే ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఆటో వస్తుంది. ఈ ఊరు కదా, ఆటోనే ఉంటుంది, కారు ఉండదు, దొరకదు కూడా అంతా. అందుకే ఆటోలో పోతాం. ఇప్పుడు ఊరుగట్టు గుడికి పోయేసి వచ్చినాం, హనుమంతుడి గుడికి. ఇదే హోటల్లో ఆగినాం, స్టార్ హోటల్ KKY. ఇప్పుడు ప్రస్తుతానికి బొబ్బట్టు తింటున్నా. పానీపూరి 2 రౌండ్లు అయిపోయినాయి. వేడిగా ఉంది.
ఇప్పుడు తిందాం. పడుతుందా? గలీజ్ ఉంటుంది తింటే. ఇప్పుడే బొబ్బట్ వేసిన నోట్ల ఇట్లా వేస్తే కరిగిపోతుంది, అట్లా ఉంటుంది. లైటింగ్ పడుతుంది అనమాట. వీళ్ళు పక్కన కూర్చొని వేస్తారు ఒకటి. దిస్ ఈజ్ మా అన్నగారు. పోయేటప్పుడు అనుకుంటా ఇప్పుడే పల్పి ఆరెంజ్ తీసుకున్నా. డైట్ కోక్ ఉందంటే లేదు బాబు అన్నాడు. ఎంత తెలుసా డైట్ కోక్? 50 రూపాయలు చేసినాడు. ఆయనకి ఏం మాయ రోగం పుట్టిందేమో 50 రూపాయలు చేసిండు డైట్ కోకు. ఇది జ్యూస్. ఇంటికి వెనక ఒకటి చెప్తా మీకు. ఒక్క నిమిషం. ఏమైందిరా? ఆల్ రైట్, ఇప్పుడు వచ్చినాం. జ్యూటీ పెంచుతో అక్టోబర్ దాకా ఉంచుతాం. అక్టోబర్లో చూపిస్తాం. చూస్తా ఇంకేమంటారు. అక్టోబర్ దాకా అయితే నేను పెంచడానికి ట్రై చేస్తా. దాని తర్వాత ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏంటి సార్? ఊరుకొండ హనుమంతుడి గుడికి పోయి వచ్చి కొంచెం లోడ్ దింపిన. 2 గుళ్ళలు వచ్చినాయి. దాని తర్వాత ఆడు డైట్ కోకు. నేను మామూలుగా ఫస్ట్ నేను డైట్ కోక్ తాగడం స్టార్ట్ చేయకముందు ఫుల్ భయపడుతుండే. అంటే 40 రూపాయలు పెట్టి ఎవడు ఉంటాడు, ఎవడు తాగుతాడు, మళ్ళీ మా డాడీ తిడితే కొడితే ఇట్లా అనుకుంటుండే. ఎప్పుడు ఒక 6th క్లాస్లో. దాని తర్వాత ఇప్పుడు ఒక 8th 9th వచ్చినప్పుడు 40 రూపాయలు కదా ఇచ్చేస్తుండే. 40 రూపాయలు కదా ఇచ్చేస్తుండే. ఆడు డైట్ కోక్ ఇప్పుడు 50 వేసిండు. ఆ క్యాన్ పెద్దగా పెంచిండు, దాంట్లో ఎక్కువ వేసిండు. అంతే. వారానికి మినిమం 2 అన్నా 3 అన్నా అవుతా. అలా నెలకి ఎంత అవుతుందో చూసుకోరు మీరు. ఇగ్నోర్ దిస్ పింపుల్స్. ఇప్పుడు ఏంటంటే ప్లాను ఏం లేదు, కంటెంట్ ఎత్తుతా ఉన్నా, దొరుకుతూనే లేదు. చూద్దాం. అడో పానీపూరి తిన్నా. ఈడ చేదగింది, మామూలుగా తెగింది. చేదగితే ఇట్లా పెట్టిన పానీపూరి, అది కరెక్ట్ దానిపైన పడ్డది. అది కరెక్ట్ దానిపైన పడ్డది. పైన మంట. పానీపూరి, బొబ్బట్లు, పల్పి ఆరెంజ్, కాఫీ, పులిహోర, 3-4 లడ్లు, ఇవన్నీ బాగా తిన్నా. ఇప్పుడు డైట్ గీట్ అంటున్నా, ఏం అర్థమవుతలే. ఇంకొకటి, ఇప్పుడు మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈడకి వస్తే చీట్ డే, ఇట్లా రోజుకో చీట్ అవుతుంది. అట్లా తింటాం. ఇలా చికెను, నాటుకోడి, మామూలు చికెన్, నాటుకోడి, లివరు, మటను, తలకూర, ఇంకా చేపలు, రొయ్యలు, గియ్యలు అన్నీ వేస్తాం నోట్ల. ఆగకుండా వేస్తూనే ఉంటాం ఇట్లా టగా. ఈరోజు సాటర్డే కదా. ఈరోజు పొద్దున్నే లేచిన 5 గంటలకు అట్లా లేచిన. నాకు తెలుసు ఎట్లైనా చీట్ అవుతుంది ఈరోజు, కథం నా డైట్ గుస్తుంది అనుకొని లేచిన 5 గంటలకు అట్లా.
ఇక వాకింగ్ కొట్టి 7:30 అట్లా లోపలికి వచ్చిన, పళ్ళు తోమిన, మామిడి ఆకులు దేనికి వినము. ఈరోజు ఏమో పిండి పండుగ అంట కదా, ఆ పండగ పేరు మనకు తెలియదు. లైట్ తీసుకొని ఆ మామిడాకులు తెచ్చినాం, తోటకి పోయి మామిడాకులు తెచ్చినాం, పళ్ళు తోముకొని పోయి తెచ్చినాం. వచ్చే లోపల ఇడ్లీలు వడలు చేసి పెట్టారు. ఇంకా తినాలా అని అనిపించి తినేసిన. ఇంకా ఎన్ని 6 ఇడ్లీలు 4 వడలు తిన్నాం. మధ్యలో కొంచెం 6 ఇడ్లీలు 4 వడలు తిన్నా. ఇడ్లీలో 6 తిన్నా అంటే ఆయిల్ ఉండదు కాబట్టి తిన్నా, వడలో ఆయిల్ ఉంటుంది కాబట్టి 4 తిన్నా. ఇంకో చట్నీ కారం అవన్నీ బాగా చట్నీ కారం పొడి కొబ్బరి పొడి మస్తు తలిగించిన. అది తలిగించినాక మళ్ళా మధ్యాహ్నము బేళ్ళ పచ్చడి పుట్నాలతో నేను చేస్తున్నా. శనగపిండి దేంతో చేస్తారు అది, పప్పు, మసాలా వంకాయ మా పెద్దమ్మ వేసిందని వేసిన అది, మసాలా వంకాయ. దాని తర్వాత ఇంకేంటి పెరుగు బాగుంటుంది, పాలు బాగుంటాయి. ఇక్కడ కల్లంగా చేసి ఇస్తారు అది, పాలు పెరుగు అయి తిన్నా. దాని తర్వాత గమ్మున ఉంటానా లేను. నేనేం చేసిన, ఒక్క నిమిషం, నేనేం చేసిన, పెరుగు చక్కెర ఫస్ట్ టైం తిన్నా నేను. 4 months తర్వాత తిన్నా నేను చక్కెర, కరెక్ట్ 4 months తర్వాత 3 months తర్వాత చక్కెర తిన్నా. చక్కెర పెరుగు నెయ్యి కలుపుకొని బాగా తిన్నా. గలీజ్గా అనిపించచ్చు మీకు, కానీ ట్రై చేయండి, మస్తు ఉంటుంది. కావాలంటే మీరు దాంట్లో అరటిపండు కూడా వేసుకోవాలి, బనానా వేసుకోవాలి, మస్తు ఉంటుంది. మీకు ఇట్లా అనిపించి ఇవన్నీ తింటారంటే తింటా, అట్లనే ఉంటాయి. ఇంత వలిచినాం ఇట్లా లావు ఉన్నామంటే అవన్నీ తిన్న తర్వాతనే ఇట్లా బలిసి ఇట్లా లావై బల్కింగ్ అయినాం. అది బల్కింగ్లో కొట్టేసిన, ఇంకా తినేసినప్పుడు ఇంకా అట్లా అలవాటు తిన్నా. దాని తర్వాత మళ్ళా ఐస్ క్రీమ్లు తిన్నా. ఒక 4-5 తినుంటా, ఈ ఒక్కరోజే 4-5 తినుంటా. మళ్ళా మిక్చరు, మైసూర్ పాక్, సోంపాపిడి ఇవన్నీ తిన్నా. ఇవన్నీ తినేసరికి ఇట్లా అయిపోయింది. దాని తర్వాత గుడికి పోకముందు పైకాన పోయినా, బాత్రూమ్ పోతే మండింది కొంచెం. అంతే, ఇక సరే పోనీలే అనుకో ఇంకా గమ్మున వెళ్ళిపోయినా. ఆడ పులిహోర లడ్లు అన్నీ తిన్నా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా 2-3 లడ్లు తీసుకొని తిన్నా. మళ్ళీ అయితే చీట్. రేపు సండే, రేపు ఇంకా తగిలిస్తాడు మా మామ. ఏమైంది? రేపు సండే ఇంకా తగిలిస్తాడు మా మామ. తిను మస్తు పెడతాడు మా మామ, మస్తు మంచి తినవచ్చు. మీరు నాన్ వెజ్ తినాలంటే మా మామ ఇంటికి వచ్చేసాను. మా మామ చెప్తా నేను, ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఇట్లా వండేసి ఉండు మామ, ఇట్లా నువ్వేందో చూపి అంటే ఏది పడితే అది తింటే చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఆ స్టార్ హోటల్ XX ఏదో ఉంది, ఆడ బొబ్బట్టు పానీపూరి 3 ప్లేట్లు ఎన్ని 20కి ఆడు 12 వేసిండు. 24 36 తిన్నా. మళ్ళా దహిపూరి తిన్నా. మళ్ళీ బొబ్బట్లు ఒకటే తిన్నా, కానీ నెయ్యి ఎక్కువ వేయించుకున్నా. కాఫీ, పల్పి ఆరెంజ్, దీనికే చంపేయండి. ఇంకా
ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఇలా ఈ పురుగులు ఎక్కువైపోతాయి. అట్లా అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెడుతుంది. స్టేట్ ఇగ్నోర్ దిస్ పింపుల్స్. ఊరుగా చెప్తున్నా, గలీజ్ ఉంది అని చెప్తున్నా. మిస్ 3 తీసేసిన, అది కూడా ఇగ్నోర్ చేసేసారు. కింద బెల్ ఐకాన్లో పోయి గంట కొట్టుర్రి, గంట. ఉండు వస్తాను నీకు